హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 70. అసలు వాడిని చూడటానికి కుదరలేదు సార్. వాడు నన్ను ఆయా అని పిలిచాడు. నేను వెనక్కి తిరిగి ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగినంతలోనే నా చేతిలో ఉన్న బాబుని లాక్కుని వెళ్ళిపోయాడు. క్యాప్ పెట్టుకున్నాడు. కళ్ళకి నల్లటి కళ్ళద్దాలు ఉన్నాయి. వాడెవడో నాకు తెలియదు సార్ అంది ఆయా. ఎలా తెలుసుకోవడం వాడెవడో? అసలు సాత్విక్ని ఎందుకు కిడ్నాప్ చేశాడో ఎలా తెలుసుకోవడం అని శౌర్య ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. తన చుట్టూ అంత గందరగోళం జరుగుతున్నా యశస్వికి ఏదీ తెలియడం లేదు. అక్కడ ఉన్న పిల్లలందరూ సాత్వికలానే కనబడుతున్నారు. ఏడుపు కూడా రానట్టు అలాగే బొమ్మలా ఉంది. డేకేర్ సెంటర్లో బాబుని ఎవరో తీసుకుపోయారట అన్న విషయం క్షణాల్లో ఆ చుట్టుపక్కలంతా తెలిసిపోయింది. ఆ వార్త ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడే డేకేర్ సెంటర్లో వదిలిన తమ పిల్లల్ని చూసుకోవడం కోసం పేరెంట్స్ సందడి మొదలైంది. పిల్లల్ని చూసుకోవటానికి పేరెంట్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఎందుకైనా మంచిది, ఈరోజు తన పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతామని చాలామంది తీసుకుని వెళ్ళిపోతున్నారు. శివకు కూడా తెలిసి అలాగే వచ్చాడు తన కూతురు కోసం. అక్కడే ఉన్న శౌర్యని అజిత్ని చూసి, అంటే తీసుకువెళ్ళింది నీ కొడుకునారా అంటూ శౌర్యుని అడిగాడు. అవునరా అన్నాడు శౌర్య. యశస్వి మొహంలో నీరసం నిలబడలేకపోవడం చూసి అక్కడే పక్కగా ఉన్న చైర్లో కూర్చోబెట్టి అజిత్ శివాని కొంచెం దూరంలో నిలబెట్టి మాట్లాడుతున్నాడు శౌర్య. అరే, నాకెందుకో ఆ మోహన్ గాడి మీద అనుమానంగా ఉందిరా. వాడిని మనం తేలిగ్గా వదిలేశామేమో అనిపిస్తోంది అన్నాడు శౌర్య. నాకు కూడా అదే అనుమానంగా ఉందిరా. అర్జెంటుగా సలీంకు ఫోన్ చేసి ఆ మోహన్ గాడి రూమ్ అడ్రస్ ఎక్కడో కనుక్కోముందు అన్నాడు అజిత్. 2 నిమిషాల్లోనే అడ్రస్ కనుక్కొని పోలీస్ కానిస్టేబుల్స్ని అక్కడికి పంపించాడు. బాబు నీ కొడుకని ఎవరికైనా తెలుసా, లేదా ఆ మోహన్కైనా అని అడిగాడు అజిత్ మెల్లగా. అతి తక్కువ మందికి తెలుసురా, చాలా వరకు తెలియకపోవచ్చు అన్నాడు శౌర్య. మొన్నే అనుకున్నాం కదరా, యశస్వికి వాడు బావవుతాడని. అలాంటప్పుడు వాడికి కూడా తెలిసే ఉంటుందిరా. యశస్వి వాళ్ళందరికీ దూరంగా ఉంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అన్నాడు శౌర్య. ఒరే, కిడ్నాప్ అంటూ జరిగితే 2 విధాలుగా జరుగుతుందిరా. ఒకటి, వాళ్ళు బాగా ఆస్తిపరులు అయి ఉంటే పిల్లల్ని తీసుకొని డబ్బు కోసం కానీ ఇక దేనికోసమైనా డిమాండ్ చేస్తాడు కిడ్నాప్ చేసినవాడు. లేదంటే ఇంకేదైనా విషయం ఉంటే ఉండాలి. అది ఇప్పుడు బయటకు చెప్పలేను, కానీ వాడు యశస్వికి ఫోన్ చేస్తాడేమో, కొత్తగా ఏవైనా కాల్స్ వస్తున్నాయేమో ముందు మనం తెలుసుకోవాలి అన్నాడు అజిత్. అలా అయితే యశస్వికే కాల్ వచ్చుండాలి అని యశస్వి దగ్గరికి వెళ్ళి నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు శౌర్య. ఏమో అన్నట్టు చేతుల వైపు చూసుకుంది. బయలుదేరే ముందు మీనా ఫోన్ తెచ్చి యశస్వి చేతికి ఇచ్చింది. కానీ ఆ ఫోన్ని యశస్వి డాష్ బోర్డు మీద పెట్టడంతో అక్కడే మర్చిపోయి కారు దిగేసి బాబు కోసం కంగారుగా లోపలికి వచ్చేసింది. అది గుర్తు చేసుకుని, వచ్చే ముందు మీనా నీకు ఫోన్ చేతికి ఇచ్చింది కదా నీకు అన్నాడు. కారులో వదిలేశానేమో శౌర్య అంది. వెంటనే కారు దగ్గరికి వెళ్ళి యశస్వి ఫోన్ తీసుకునేసరికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావటం చూశాడు. లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే యశస్వి దగ్గరికి తీసుకువచ్చినంతలో అజిత్ చూసి అన్నోన్ నెంబర్లా ఉంది, ఒకసారి లిఫ్ట్ చేయనా అన్నాడు. ఈలోపే కాల్ కట్ అవటంతో అలాగే ఊరుకున్నాడు. ఒరే, నీ బాడీగార్డ్ సలీం ఎక్కడ్రా అని అడిగాడు అజిత్. అమ్మ రాగా దగ్గరికి వెళ్తానంటే పంపించానురా. అమ్మని రాగాని తీసుకుని రేపు వస్తాడు అన్నాడు శౌర్య. యశస్విని లాక్ ఓపెన్ చేయమని చెప్పి ఫోన్ తీసుకొని కాల్ డేటా చెక్ చేశాడు అజిత్. అప్పటికే ఆ నెంబర్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ వచ్చినట్టుగా డిస్ప్లేలో చూపించడంతో యశస్వి చేతికి ఫోన్ ఇచ్చేశాడు. మళ్ళీ 2 నిమిషాలు కూడా గడవకముందే యశస్వి చేతిలో ఫోన్ రింగ్ అవటం, లిఫ్ట్ చేసేలోపే కట్ అయిపోవటం జరిగిపోయింది. ఎవరో కాల్ చేస్తున్నారు, ఈసారి కాల్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయమ్మా, కానీ నువ్వెక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో ఏం చెప్పకు, స్పీకర్లో పెట్టి మాట్లాడు అన్నాడు అజిత్. ఎందుకలా అంది యశస్వి అర్థం కానట్టు. అది కాదు యశస్వి, బాబుని తీసుకువెళ్ళిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారేమో అని డౌటు, అంతే, ఏం కాదు, ఫస్ట్ మాట్లాడు అన్నాడు శౌర్య. ఈలోగా మోహన్ రూమ్ వెతుక్కుని వెళ్ళిన పోలీసులు రూమ్ లాక్ ఓపెన్ చేసి ఉందని చెప్పడంతో లాక్ విరగ్గొట్టి లోపలికి వెళ్ళి అంతా చెక్ చేయమని చెప్పాడు అజిత్. నో యూత్ సార్, ఏమీ తెలియలేదు అన్నారు చెక్ చేసిన వాళ్ళు. ఇంతలోనే మళ్ళీ సేమ్ నెంబర్ నుంచి కాల్ రావడంతో డేకేర్ దగ్గర పేరెంట్స్ రాకపోకలు మాటలు ఎక్కువగా ఉండటంతో ఇక అక్కడ ఉండి చేసేదేం లేక యశస్వితో పాటు అజిత్ని కూడా కొంచెం దూరంగా తీసుకువెళ్ళాడు శౌర్య. ఫోన్ లిఫ్ట్ చేసి యశస్వి పక్కనే శౌర్య కూర్చొని ఆ ఫోన్ని స్పీకర్లో పెట్టాడు. యశస్వికి హలో అనటానికి కూడా భయం వేసి ఊరుకుంది. ఫోన్ చేసినవాడు ఎవరు మాట్లాడుతున్నారో అని సైలెంట్గా ఉన్నాడు కాసేపు. హలో చెప్పు అన్నాడు శౌర్య యశస్వి చెవిలో. భయంగా శౌర్య వైపు చూసింది యశస్వి. నేనున్నా కదా అన్నట్లు ఆమె భుజాన్ని వత్తిపట్టాడు శౌర్య. హలో అంది యశస్వి టెన్షన్గా.
ఎలా ఉన్నావు యశస్వి, బాగున్నావా? బాబు కోసం వెతుక్కుంటున్నట్టున్నావు అన్నాడు అటువైపు నుంచి ఎవరో. ఎవరు ఎవరు నువ్వు? నేను బాబు కోసం వెతుక్కుంటున్నానని నీకెలా తెలుసు అంది గొంతు తడారిపోతుండగా. నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? బాబు కనబడలేదు అనే విషయం ఈసరికి నీకు తెలిసే ఉంటుంది. మేబీ డే కేర్ సెంటర్ దగ్గర ఉండి ఉంటావు, అవునా? శౌర్య పక్కనే ఉన్న అజిత్, శివ కూడా ఆ మాటలన్నీ వింటున్నాడు. సైలెంట్గా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అనవసరంగా నన్ను కెలికారు. నేను ఊరుకుంటానా? ఎలాగూ నీతో పరిచయం చేసుకోవాలని అనుకున్నాను. కాకపోతే కొంచెం ముందుగా అయ్యింది అంతే. అవతల వైపు మాట్లాడుతున్నది మోహన్ అని అర్థమైంది ఇటువైపు ఉన్న శౌర్యకి, అజిత్కి. కోపంతో శౌర్య పిడికిలి బిగుసుకుంది. యశస్వికి భయంతోనో బాధతోనో ఫ్రస్ట్రేషన్గా అనిపించి, అసలు ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? బాబు గురించి నేను బాధపడుతున్నానని నీకెలా తెలుసు అంది. ఇంతలో పక్క నుంచి బాబు ఏడుపు వినపడింది గట్టిగా. బాబు నీ దగ్గర ఉన్నాడా అంది యశస్వి ఏడుపు విని సాత్విక్ గొంతు గుర్తుపట్టి. టూ స్మార్ట్, చూసావా? నీ కొడుకు నా దగ్గరున్నాడని నేను చెప్పకుండానే నువ్వే తెలుసుకున్నావు అన్నాడు పెద్దగా నవ్వుతూ. ప్లీజ్ బాబు ఎక్కడున్నాడో చెప్పు. అసలు బాబుని ఎందుకు తీసుకెళ్ళావు? నీకు నాకు ఏంటి గొడవ? ఎవరు నువ్వు అంది. కొడుకు ఏడుపు వినటంతో పాటే యశస్వికి భయంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. వరసైన వాళ్ళం, కావాల్సిన వాళ్ళం, నీకు నాకు గొడవేంటి యశస్వి అన్నాడు వెటకారంగా. ఇంతకీ ఎవడరా నువ్వు అంది అంతలోనే కోపంగా. మర్యాదగా బాబుని తీసుకొచ్చి ఇవ్వు. అయినా బాబుని తీసుకెళ్లాల్సిన అవసరం నీకేంటి? వరసైన వాళ్ళం అంటున్నావు. అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు నన్ను? బాబుని తీసుకొచ్చి ఇవ్వకపోయావంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది యశస్వి పౌరుషంగా. ఆగాగు మరదలా, నేను చెప్పేది ఇంకా పూర్తిగా అయిపోలేదు అన్నాడు. వరసైన వాడిని అనటంతోనే అజిత్కి, శౌర్యకి కూడా వాడి ఖచ్చితంగా మోహన్ అయి ఉంటాడని కన్ఫర్మ్ చేసేసుకున్నారిద్దరు. మనిద్దరి మధ్య మనకే తెలియకుండా చాలా స్టోరీ నడిచింది యశస్వి. ఇవన్నీ ఫోన్లో ఎందుకు గాని, బాబు నా దగ్గరే భద్రంగా ఉన్నాడు. నేను చెప్పినట్టు విన్నావంటే బాబుని మనిద్దరం కలిసే చూసుకుందాం అన్నాడు. యశస్వికి వాడి మాటలు కంపరంగా అనిపించాయి. కోపాన్ని తగ్గించుకోమన్నట్టు శౌర్య ఏం చేయాలో అడగమన్నట్టు సైగ చేశాడు. సరే, ఏం చేయాలో చెప్పు అంది యశస్వి కోపాన్ని అదింపట్టి. అలా అన్నావు, బాగుంది. నేనెవరో, నువ్వేం చేయాలో చెప్తాను విను అన్నాడు. నువ్వు అతి తెలివితేటలు ఉపయోగించి పోలీసులకి ఇన్ఫామ్ చేయకుండా ఉంటే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు. కాదని ముందుగా ఎవరి సాయమైనా తీసుకున్నావంటే నిన్నే ఇబ్బంది పెట్టాలనుకుంటున్న వాడిని. పిల్లోడి ప్రాణాలు తీయడు ఎంతసేపు చెప్పు? వాడు నేను ఉన్న ప్రదేశం చాలా నిర్జనంగా ఉంది. వాడి నోటికి ప్లాస్టర్ వేసి ఇక్కడ వదిలేస్తే చాలు. పిల్లోడు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఊపిరాడక వాడే అని నవ్వుతుంటే యశస్వికి వెన్నులో నుంచి చలి పుట్టింది వాడి నవ్వుకి. ఇప్పుడు అర్థమైందా? నేను వాడిని వేరేగా చంపాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. యశస్వికి బాధతోనో కోపంతోనో గుండె మండిపోతోంది. నీకు అంత అవసరం రానివ్వను అంది ధైర్యంగా. గుడ్, అర్థం చేసుకున్నావు, మంచిదానివే. తెలుసు కదా ఏం చేయాలో. నీకున్న టైం చాలా తక్కువ, జాగ్రత్త అన్నాడు. ఇంతలో సిగ్నల్స్ దగ్గర నుంచి ఫుటేజ్ అజిత్ వాట్సాప్కి వచ్చింది. కారు ఎటువైపు వెళ్ళిందో సిగ్నల్స్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ చూసేసరికే గంటలోపే కారు దూరంగా సిటీ అవుట్స్కట్స్లో ఆగిపోయిన విషయాన్ని తెలుసుకున్నాడు అజిత్. షిట్ అనుకున్నాను, వీడికి తెలివితేటలు ఎక్కువలానే ఉంది. అందుకే కారు నెంబర్ సీసీ ఫుటేజ్లో చూస్తారని వాడికి తెలుసు. అనుమానం వచ్చి కారుని కొంచెం దూరం వెళ్ళాక వాడు దాన్ని వదిలేసి వేరే వెహికల్లో ఎస్కేప్ అయినట్టు ఉన్నాడు శౌర్య అన్నాడు అజిత్. ప్లీజ్ వాడిని ఏం చేయకు. నువ్వేం చెప్పినా వింటాను అంటున్నాను కదా. పోలీసులకి ఇన్ఫామ్ చేయను. ఎక్కడికి రావాలో చెప్పు అంది యశస్వి. నేనెవరో నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. తెలిసిందా నేనెవరో అన్నాడు. పేరు చెప్పడం ఎందుకు? నువ్వెవరో నాకు బాగానే అర్థమైంది. నువ్వెంత వెధవో మా మామ చెప్పాడు నాకు అంది. మరింకేం, కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నేను నీకు దగ్గరలోనే ఉన్నాను యశస్వి. ఎక్కడికి రావాలో చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. శౌర్య, అజిత్ కూడా అలర్ట్ అయ్యారు. మన ఊరికి దగ్గరలో అంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు. చెప్పడం పూర్తయిన తర్వాత ఒక్కరివే రావాలి. అతి తెలివి ఉపయోగించావంటే నేను దొరుకుతానో లేదో తర్వాత సంగతి. నేను పోలీసులకు దొరికిపోయినా బాబు మాత్రం నీకు బ్రతికుండగా దొరకడు అని మళ్ళీ ఇంకోసారి చెప్పి, లేదు లేదు, నువ్వు చెప్పిన చోటికి ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది యశస్వి. గుడ్, నేను నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. నీతో ఎవరైనా వచ్చినా పోలీసులకు చెప్పినా వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఫోన్ కట్ చేశాడు. హలో హలో అంటూనే ఉంది యశస్వి. వెంటనే ఆ ఫోన్ కాల్ని ట్రేస్ చేయగలమా మనం అని అడిగాడు శౌర్య.
ఎక్కడికి రావాలో వాడే చెప్పినప్పుడు ఇంకా ఫోన్ కాల్ ట్రేస్ చేయాల్సిన అవసరం ఎందుకురా అన్నాడు అజిత్. యశస్వికి ఫోన్ చేసి పెట్టేసిన మోహన్ వెంటనే యశస్వి ఆదిత్యకు కాల్ చేస్తుందేమో, ఇప్పుడు అనవసరమైన ఫైట్స్ నేను చేయలేను కానీ వాడిని కాస్త రూట్ మారిస్తే బాగుంటుందేమో అనుకుని తన ఫోన్ నుంచి ఆదిత్యకి రింగ్ చేశాడు. బుజ్జితో ఏదో మాట్లాడుతున్న ఆదిత్య నెంబర్ చూసి ఎవరిది అన్నోన్ నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. ఆదిత్య లిఫ్ట్ చేసిన వెంటనే హలో, మేము సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. మా హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఆవిడ పేరు యశస్వి అని చెప్పి మీ నెంబర్కి కాల్ చేయమన్నారు. ఆవిడ ప్రస్తుతానికి సెన్స్లో లేరండి, మీరు తొందరగా రావాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వెంటనే. ఏంటి, యశస్వికి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, ఎలా ఉందో, ఎప్పుడు జరిగిందో ఇది అని వెంటనే ఒరే బుజ్జి మనం వెంటనే బయలుదేరాలరా, యశస్వికి యాక్సిడెంట్ అయిందట అన్నాడు ఆదిత్య కంగారు పడుతూ. వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ముందు పెద్దమ్మకు ఒక మాట చెప్పు అన్నాడు బుజ్జి. అలా అంటావా అని ఇంట్లోకి కూడా వెళ్లకుండా వీధిలో నుంచే అమ్మ గంటలో వస్తాను అని చెప్పి బయలుదేరిపోయాడు. బుజ్జి తొందరగా పోనీరా, దాని దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో అని బుజ్జిని తొందర చేశాడు ఆదిత్య. సిటీ హాస్పిటల్ విశాఖకి ఒక మూలగా ఉండటంతో ఆగమేఘాల మీద కంగారు పడుతూ వరానికి ఎలా ఉందో అనుకుంటూ బుజ్జితో బయలుదేరిపోయాడు. యశస్వికి అందుబాటులో ఉన్న ఆదిత్యని దూరంగా పంపించేశాను. శౌర్యకి యశస్వికి అస్సలు పడదు, అందుకే కదా నాకు టెండర్ అప్పచెప్పింది, కాబట్టి ఖచ్చితంగా శౌర్యకైతే చెప్పదు అని తన తెలివికి తానే మురిసిపోయాడు మోహన్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.